గుంటూరు బ్రాడీపేట లేడీస్ హాస్టల్లో కెమెరాలు కలకలం రేపుతున్నాయి. శ్రీనివాస లేడీస్ హాస్టల్ బాత్రూం వద్ద సీసీ కెమెరాలు పెట్టారని ఆరోపిస్తూ అరండల్పేట పోలీసులకు ఫిర్యాదు చేశారు పోలీసులు. రాత్రి సమయంలో బయట వ్యక్తులు వస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు యువతులు. దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు హాస్టల్ యాజమాన్యంతో మాట్లాడుతున్నారు. మరిన్ని వివరాలను మా ప్రతినిధి రామారావు అందిస్తారు. పేటలో లేడీస్ హాస్టల్లో సీసీ కెమెరాలు కలకలం సృష్టించాయి. విద్యార్థులు ఉన్నటువంటి హాస్టల్ బాత్రూమ్కి సంబంధించి అక్కడ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయటం, అలాగనే ఏదైతే బయట వ్యక్తులు ప్రవేశించడం అనేది ఆ విద్యార్థినులకు ఇబ్బందిగా మారింది. దీని మీద అరండల్పేట పోలీస్ స్టేషన్ కూడా హాస్టల్లో ఉన్నటువంటి విద్యార్థినులు కంప్లైంట్ చేశారు. ప్రస్తుతం ఫిర్యాదు చేసినటువంటి విద్యార్థినులు ఉన్నారు. చెప్పమ్మా, అసలు ఏం జరిగింది? మీ హాస్టల్లో ఏం జరుగుతుంది? మా హాస్టల్లో బాత్రూమ్ దగ్గర సీసీ క్యామ్ పెట్టారు సార్. సో క్వశ్చన్ చేస్తే ఉంటే ఉండండి, వెళ్ళిపోతే 30,000 పెట్టాము, మాకు ఏమైనా డబ్బులు ఏమైనా ఎక్కువై పెట్టామా అని అన్నారు సార్. అదేంటి అంకుల్ ఉండి హాస్టల్ ఫీజు పెంచారు ఏంటి అని అంటే, మీరు కట్టే 4,000 ఏ మూలకు వస్తాయి అని అన్నారు సార్. అడిగితేనేమో ఉంటే ఉండండి, అది వేరే హాస్టల్కి వెళ్ళిపోమన్నారు సార్. అంతెందుకు లాడ్జ్లు పెట్టుకుంటే చాలా డబ్బులు వస్తాయి అని చెప్పారు సార్. అయితే మేము అడిగాము సార్. అయితే ఆంటీ మరి మేము స్టార్టింగ్ నుంచి ఇక్కడే ఉంటున్నాం కదా ఆంటీ, మాకు ఇక్కడ అలవాటు అయింది కదా, సో మేము ఇక్కడే ఉంటామంటే ఉంటే ఉండండి, వెళ్ళిపోతే వెళ్ళిపోమని చెప్పారు సార్. అంటే సీసీ కెమెరాలు ఎక్కడ పెట్టారు? మీకు అబ్జెక్షన్ ఏంటనేది? బాత్రూమ్ దగ్గర పెట్టారు సార్. సో మేము బాత్ చేసి వచ్చిన తర్వాత బయటకు కనిపిస్తుంది సార్. అదిగా మేడం వాళ్ళు చూసారు సార్. అయితే అడిగితేనేమో తిప్పారు సార్. తిప్పిన తర్వాత మళ్ళీ ఇప్పుడు సీసీ క్యామ్ పెట్టినప్పుడు వేరే వాళ్ళు దూకుతున్నారంటే స్టెప్స్ దగ్గర అక్కడ పెట్టాలి సార్. సరే ఫుడ్లు పడేస్తున్నామంటే అక్కడ పెట్టాలి, ఇలా డౌన్గా అలా పెట్టాలి. అలా కనిపించేటట్టు పెడితే ఇబ్బందే కదా సార్. ఇప్పుడు మేమంటే బయటకు వచ్చాము, మాలాగా 8 మంది లోపల బాధపడుతున్నారు సార్. సో అది హాస్టల్లో ఎంతమంది ఉన్నారు మొత్తం? 65 to 75. చాలా మంది ఇలాగ ఇబ్బంది పడే ఖాళీ చేసి వెళ్ళిపోయారు సార్. అంటే ఇలా ఫీజులు పెంచారని సగం మంది వెళ్ళిపోయారు సార్ ఖాళీ చేసి. ఇప్పుడు అవుటర్ సైడర్స్ ఎవరన్నా జెంట్స్ వస్తున్నారు నైట్ టైంలో? అంటే టీ స్టాల్ దగ్గర నుంచి అన్న వాళ్ళు వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు సార్. ఆ అంకుల్ అదని కాక అంటే మేము డ్రెస్సింగ్ స్టైల్స్ అంటే గర్ల్స్ హాస్టల్ అనగా చిన్న చిన్న బట్టల్లోనే ఉంటాం సార్. సరే అలా అని ఆయన ఏ టైం పడితే ఆ టైం అంటే మాల్ 11 to అలా ఆ టైంలో తొంగి చూడటం కానీ లోపలికి రావటం కానీ అలా జరిగింది సార్. ఇప్పుడు వార్డెన్ అన్నప్పుడు ఆంటీఏ రన్ చేసినప్పుడు ఆంటీఏ రావాలి, అంకుల్ రాకూడదు కదా సార్. ఎందుకంటే డ్రెస్సింగ్ స్టైల్ ఎట్లా ఉంటుందో తెలియదు కాబట్టి. సో మేము అడిగితే ఉంటే ఉండండి, వెళ్ళిపోతే వెళ్ళిపోవాలా చెప్పారు సార్. అయితే మేము ఏదైనా అడిగినా కానీ నచ్చిన వాళ్ళు ఉండండి, మిగతా వాళ్ళు ఉండే వాళ్ళు ఉంటారు కదా, మీరు కాదు ఇంకోళ్ళు వస్తూ ఉంటారు అలా చెప్పారు సార్. సో ఇప్పుడు మీరు ఏం చేశారు? పోలీసులకు ఫిర్యాదు చేస్తే పోలీసులు ఏమన్నారు? పోలీసులు ఫిర్యాదు చేశారు చేస్తే వాళ్ళు కేసు ఫైల్ చేయమని చెప్పారు సార్. లేకపోతే వార్నింగ్ ఇస్తా అంటే మేమన్నా లేదు, కేసు ఫైల్ చేయమని చెప్పారు సార్. చెప్పండి అమ్మా, ఇప్పుడు హాస్టల్కి సంబంధించి చూసుకుంటే లేడీస్ ఉండేటువంటి విద్యార్థినులు ఉండే హాస్టల్లో ఇలా సీసీ కెమెరాలు పెట్టడం, బయట వ్యక్తులు ఈ విధంగా ఉండటం మీద మీరేం చేయబోతున్నారు? నేను ఈ మండల అధ్యక్షురాలుగా నేను ఒక స్టాండ్ తీసుకోదలుచుకున్నాను. ప్రతి ఒక్క హాస్టల్ని నేను వాకప్ చేసి అసలు ఏమేమి పర్మిషన్స్ ఉన్నాయి, వీళ్ళకి అసలు ఎలాంటి సెక్యూరిటీ ఇది ఇస్తున్నారు అని నేను చూడాలనుకుంటున్నాను. అలాగే వీళ్ళది కూడా చాలా అన్యాయం ఏంటంటే ఆడపిల్లల్ని వాళ్ళు డబ్బులు కట్టి ఉంటున్నారు, వాళ్ళేం ఫ్రీగా ఉండట్లేదు. అలాంటి వాళ్ళని లంజలు ముండలు, మీరు గాలి లంజలు అలా అని చెప్పి ఎలా పడితే అలా వాళ్ళ పేరెంట్స్ కూడా వాళ్ళని ఏ రోజు తిట్టుంటారు. అలాంటి మాటలన్నీ మాట్లాడుతూ మీరు లాడ్జులకు వెళ్తారు, లాడ్జులు పెట్టుకుంటే మాకు వస్తే లాడ్జులు పెట్టుకునే కాడికి లాడ్జులే పెట్టుకో, హాస్టల్ ఎవడు పెట్టమన్నాడు, హాస్టల్ ఎవడు రన్ చేయమన్నాడు? నేను ఆడపిల్లలు హాస్టల్ రన్ చేస్తున్నావు, ఎంత బాధ్యతగా ఉండాలి. పైగా ఆడపిల్లల మీద నువ్వు అబాండాలు వేస్తున్నావు, వాళ్ళు అక్కడ దూకుతున్నారు ఇక్కడ దూకుతున్నారు అని. మరి దూకుతున్నప్పుడు నువ్వేం చేస్తున్నావు? యాజ్ ఏ వాళ్ళ పేరెంట్స్ నిన్ను భద్రతగా ఉంటుందని మీ హాస్టల్లో జాయిన్ చేసినప్పుడు వాళ్ళ పేరెంట్స్కి ఇన్ఫార్మ్ చేయాల్సిన బాధ్యత ఉందా లేదా మీకు? అలాంటిది కాకుండా మీరు మీ ఇష్టం వచ్చేట్టు చేసి వాళ్ళని బెదిరించి కెమెరాలు పెట్టారు. ఇప్పుడు ఆ కారిడార్లో బాత్రూమ్లు కనపడేటట్టుగా పెట్టారు. రేపొద్దున బాత్రూంలో పెట్టలేదని మేము రూల్ ఏముంది? వాళ్ళకి తెలీదు. రేపొద్దున బాత్రూంలో పెడతారు, ఏం చేస్తారు వాళ్ళు? మగవాళ్ళు లోపలికి రావడం, మగవాళ్ళని క్లీనింగ్ కూడా మగవాళ్ళని పెట్టారట. అసలు అలా ఎలా పెడతారు? లేడీస్ హాస్టల్లో లేడీస్ వాళ్ళే ఉండాలి మెయింటెనెన్స్. ఇప్పుడు జెంట్స్ చేసిన కింద వాకప్ చేస్తున్నప్పుడు నువ్వు రూమ్ చూస్తున్నప్పుడు లేడీ వచ్చి చేయాలి, కానీ జెంట్ వచ్చి నీ ఇష్టం వచ్చినట్టు వచ్చేయడానికి ఎలా వీలుంటుంది? ఆడపిల్లలు అంటే ఎలా పడితే అలా ఉంటారు, వాళ్ళ ప్రైవసీ వాళ్ళకు ఉంటుంది. హాస్టల్స్ అంటే లేడీస్ హాస్టల్ రన్ చేయడం అంటే ఈజీ కాదు, వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలి ఆడపిల్లల్ని. అలాంటిది మీరు ఇలా ఎక్స్ప్లాయిట్ చేయడం అన్నది మంచిది పద్ధతి కాదని మేము గట్టిగా ఇలా చేస్తే మాత్రం మేము ఊరుకోమని చెప్పి గట్టిగా మేము ఇది చేస్తున్నాం.
సో ఇది పరిస్థితి. మొత్తం మీద అయితే మాత్రం పూర్తి స్థాయిలో ఎవరైతే హాస్టల్లో యాజమాన్యం ఎవరైతే నిర్లక్ష్యంగా ఉన్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. అలాగనే ఏదైతే స్టూడెంట్స్కి ఇబ్బంది కలిగేలాగా సీసీ కెమెరాలు పెట్టడం, అలాగనే అవుట్ సైడర్స్ జెంట్స్ అనేది హాస్టల్లోకి రావడం అనేది కరెక్ట్ కాదు. దీని మీద పోలీసులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. కెమెరామెన్ మురళితో రామారావు, ఎన్టీవీ, గుంటూరు జిల్లా.